మహబూబాబాద్ పట్టణంలో స్వయం ఉపాధి కోసం ఆదివాసీ నిరుద్యోగ యువత నిర్వహించిన మార్చ్ ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలోని కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి సభా ప్రాంగణానికి ఆదివాసీ యువత ర్యాలీగా బయలుదేరింది. అయితే ఈ ర్యాలీని పట్టణంలో నుంచి కాకుండా బైపాస్ రోడ్ నుంచి చేయాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ యువత పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే 342 ప్రకారం కలిపినా లేదా అన్నది ఒకటే క్వశ్చన్ అడిగిన సుప్రీంకోర్టు వాళ్ళు. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపినని ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్చుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే ఉద్యోగార్థులు నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 గెజిటెడ్ కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడికి వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీకి వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దక్కాల్సిన ఉద్యోగాలు రావటం అనేటువంటి కారణంతో ఈరోజు మానుకోట గడ్డ మీద మేము మార్చ్ చేస్తామని పిలుపుడం జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులు చాలా మంది తెలుసు ఆయన ఏం చదువుకుండో, ఏ సర్టిఫికేట్తో ఎస్టీ కమిషన్ మెంబర్ అయ్యిండో. ఆయన హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటున్నారు. వాళ్ళు బయట ఏమంటారంటే అరే ఒక 9వ తరగతి చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ కూడా తీవ్రంగా మాట్లాడుతున్నట్టు. ఒక ఆర్టీఓకి విలువ లేదు, ఒక కలెక్టర్కి విలువ లేదు, ఒక ఐపీఎస్కి విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి హుస్సేన్ నాయక్ గారి వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని అడ్డు పెట్టుకొని మరి ఈరోజు మానుకోట ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పు పొంది తింటామంటే భోజనాలు కూడా పెట్టలేకుండా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం తగిలిపోవడం ఆ పెద్ద మనిషే కాదు, ఆదివాసీని అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆదివాసీలే కాదు, ఇవాళ ఈ యొక్క మానుకోట గడ్డలో ఎవరిని ఒకటి చెప్తున్నది ఏంటంటే ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే, కింద టైప్ కొట్టేటువంటి వాడే, ఇంట్లో పనిచేసేవాడు కూడా వాడే.